వికారాబాద్ జిల్లాలో ఫేక్ సర్టిఫికేట్ల దందా గుట్టు రట్టు చేశారు. బషీరాబాద్ లో ఆన్లైన్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు ప్రవీణ్ అనే ఓ వ్యక్తి. అయితే నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి లక్షలు దోచుకుంటున్నట్లు తెలుస్తోంది ప్రవీణ్ అనే వ్యక్తి. ఇక ప్రవీణ్ దగ్గర బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారు ఓ దంపతులు. అయితే ఫేక్ సర్టిఫికేట్లని ఆ దంపతులకు తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జెరాక్స్ సెంటర్ నడుపుతున్న ప్రవీణ్ అరెస్ట్ చేశారు పోలీసులు. వికారాబాద్ జిల్లాలో నకిలీ సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లు దందా నిర్వహిస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తిని గుట్టురట్టు చేశారు పోలీసులు. వికారాబాద్ జిల్లాలో ఓ దంపతులు బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఆ సర్టిఫికేట్ నకిలీ అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రవీణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఫేక్ సర్టిఫికేట్లు చేస్తున్నాడు ప్రవీణ్ అనే వ్యక్తి. రైట్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలో ఒక ఆన్లైన్ సెంటర్ లో ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేసిన ముఠాను పోలీసులు అయితే గుర్తురాటు చేశారు. బషీరాబాద్ మండల కేంద్రంలోని దామర్ చెరుకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి బషీరాబాద్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట ఆన్లైన్ కేంద్రం అయితే నిర్వహిస్తున్నాడు. అయితే దాంట్లో ఓటరు నమోదు కార్డుకు సంబంధించి అదేవిధంగా ఆధార్ సవరణ అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ సంబంధించి కూడా ఎక్కువగా ధృవపత్రాలు అయితే సర్టిఫికేట్లు జారీ చేస్తూ ఉంటాడు. అయితే ఈ క్రమంలోనే మండల కేంద్రంలోని మంటన్ రోడ్ తండాకు చెందినటువంటి సభావత్ పరమేశ్ చౌహాన్ సవితా చౌహాన్ దంపతులకు సంబంధించి వారి యొక్క కుమారుడి యొక్క బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ప్రవీణ్ వద్ద ఆన్లైన్ లో అయితే వివరాలన్నిటి కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారి దగ్గర నుండి దాదాపు 1100 రూపాయలు తీసుకొని ఆ బర్త్ సర్టిఫికేట్ అయితే అందించడం జరిగింది. అయితే ఆ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి నకిలీ పత్రాలు ఇవ్వడని ఇచ్చారని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తించారు. ఆ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి అధికారులు దగ్గరికి తీసుకొని వెళ్లడంతో దానికి సంబంధించి కూడా ఇది ఆన్లైన్ లో అక్కడ కేవలం ఆయన బర్త్ సర్టిఫికేట్ మాత్రం ఇచ్చాడు. ఆన్లైన్ లో ఎటువంటి నమోదు చేయలేడు కాబట్టి మొత్తం దీనికి సంబంధించి కూడా ఇది మొత్తం నకిలీ సర్టిఫికేట్ అని అధికారులు చెప్పడంతో వాళ్ళు మోసపోయామని కూడా గ్రహించారు. ఈ క్రమంలోనే దాదాపు అతను ఈ దంపతులకు సంబంధించి బర్త్ సర్టిఫికేట్ వాళ్ళ కుమారుడికి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ తో పాటు మరికొంతమంది కూడా అదేవిధంగా ఆధార్ కార్డుకు సంబంధించి ఇంకా వేరే కొన్ని ధృవపత్రాలకు సంబంధించి కూడా కేవలం అక్కడ పేర్లు ఏదైనా తప్పు ఉంటే వాటిని అన్నిటి కూడా సవరించి ఆన్లైన్ లో ఒరిజినల్ ఆధార్ కార్డు రూపంలో కూడా కార్డులు అన్ని జారీ చేస్తున్నట్లు కూడా గుర్తించారు. మొత్తంగా దీనికి సంబంధించి మోసపోయినని గ్రహించిన ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేస్తున్న పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్ ను మొత్తం కూడా తనిఖీ చేసి మొత్తం అక్కడ వారు మొత్తం కూడా ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నారని కూడా మొత్తం గుర్తించారు. దీనికి సంబంధించి అతని నిర్వాహకుడు ప్రవీణ్ అయితే ఆన్లైన్ నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రవీణ్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తంగా ఆన్లైన్ నిర్వాహకుడు ప్రవీణ్ అదేవిధంగా తాండూరుకు చెందినటువంటి అశోక్ మరో వ్యక్తి ముగ్గురు కలిసి కూడా నకిలీ ధృవపత్రాలు మొత్తంగా ఆధార్ కార్డు అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్లు ఇంకా మరికొన్ని ఓటర్ ఐడికి సంబంధించి కూడా మరికొన్ని ఈ కార్డులు ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా కేవలం ఒక ప్రింట్ తీసి మొత్తం ఒరిజినల్ కార్డు లాగా రూపొందించి అక్కడ ఉన్నటువంటి వచ్చే వారి కస్టమర్లకు ఇస్తున్నారు. కాకపోతే మొత్తం కూడా వాటన్నిటిని కూడా ఆన్లైన్ లో ఎంక్వైరీ చేసే మొత్తం ఆన్లైన్ లో లేనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు వారిని తీసుకుని అయితే విచారణ చేస్తున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే తెలియజేసే అవకాశం ఉంది. వాటన్నిటి ముగ్గురిని కూడా పూర్తిగా విచారించిన తర్వాత మాత్రం పోలీసులు మరిన్ని వివరాలు చెప్పే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎంతమందికి ఇలాంటి సర్టిఫికెట్లు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారు, ఎంతవరకు డబ్బులు సంపాదించారు అనే విషయంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. పూర్తిగా విచారించిన తర్వాత పూర్తి సమాచారం అయితే తెలిసే అవకాశం ఉందని కూడా ఎస్ఐ విమానాలు అయితే చెప్పడం జరిగింది. సో అరుణ్, అంటే ఇప్పటిదాకా ఎందుకు బయటకు రాలేదు? అంటే ఫేక్ సర్టిఫికేట్లు అని తెలిసే తీసుకున్నారా? ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ అయితే వాళ్ళకి తెలియక తీసుకున్నారు, దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ప్రవీణ్ అనే వ్యక్తి బయటకు వచ్చాడు. మరి ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇవి ఫేక్ సర్టిఫికేట్లు అని తెలిసి తీసుకున్నారా, తెలియక తీసుకున్నారు? ఒకవేళ తెలియక తీసుకుంటే ఈ పాటికి మీరు అన్నట్లుగా అంటే అఫీషియల్ వెబ్సైట్స్ లో ఎంటర్ చేస్తే ఖచ్చితంగా సరైన డీటెయిల్స్ బయటకు వస్తాయి. మరి అప్పుడు ఎందుకు బయటపడలేదు? అంటే తెలిసే తీసుకున్నట్లు ఏమైనా విచారణలో తెలిసిందా? ఇప్పటివరకు అయితే వాళ్ళు మేము ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేస్తామని పోలీసుల ముందు అయితే చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా ఇంకా ఎంతమందికి ఇచ్చారనేది తెలిసి రాలేదు. అయితే ఈ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి అధికారులు వద్ద వాళ్ళు ఏదైనా ఈ స్కీమ్ కి సంబంధించి వివరాలు వాళ్ళకి చెప్పి వెళ్ళడంతోనే ఈ ఫేక్ సర్టిఫికేట్ల ముఠా అయితే గుర్తుపెట్టింది. అయితే ఇంతకు ముందు కూడా కేవలం మనం ఆధార్ కార్డు విషయంలో కావచ్చు, ఓటర్ ఐడి విషయంలో కావచ్చు, సేమ్ యాజ్ యూజువల్ గా కార్డ్స్ ఎలా ఉంటాయో అలా తయారు చేసి ఇవ్వడంతో ముఖ్యంగా పేర్లు మనం ఆధార్ కు సంబంధించిన వివరాలకు సంబంధించి ఆధార్ అయితే మార్పులు చేర్పుల విషయంలో ఎట్లన్నా పేర్లు మార్పులు అయినప్పుడు కూడా సేమ్ యాజ్ యూజువల్ గా ఆధార్ కార్డు ఉన్నట్లుగానే ఇట్లా తయారు చేసి ఇవ్వడంతో ఈ నిజమైన కార్డే అనుకుని కూడా బాధితులు ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా
ఇంకా ఎక్కువగా దీనిపైన రిస్క్ తీసుకోకుండా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా దాదాపు మనం ఆధార్ కార్డు విషయంలో కావచ్చు, వేరే ఏ విషయంలో అయినా 50 నుంచి 100 రూపాయలు మాత్రమే ఉండేది. అయితే వీళ్ళు పేరు మార్పు కింద దాదాపు 1000 నుంచి 3000 వరకు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే మొత్తంగా దీనికి పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం పోలీసులు మరింత విచారణ చేసే అవకాశం ఉంది. ఆ విచారణ తర్వాత మాత్రం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇలా ఆన్లైన్ లో సెర్చ్ చేసుకున్న తర్వాతనే వారి వివరాలు అయితే బయటికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు పోలీసులు మరిన్ని వివరాలు అయితే చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.